హాయ్ గాయ్స్, ఆదివారం ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేషన్ మీకేమనిపించింది? ఫెయిరా, అన్ఫెయిరా? ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఆ, ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ అయితే ఒక 5-6 ఉన్నాయి పాయింట్లు. వాటి గురించి సూటిగా సుత్తి లేకుండా సోది లేకుండా మన ఒపీనియన్ ఏంటనేది మాట్లాడేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆడియన్స్లో వచ్చారు కదా, ఎవరో తిమ్మ రామకృష్ణ అని, ఇంకొక పెద్ద ఆవిడ ఇమానియల్ కోసం, దివ్య కోసం ఈ తిమ్మ రామకృష్ణ అంట, ఇంకా ఉమా అని విజయవాడ నుంచి వచ్చారు, ఆవిడేమో ఇమానియల్ ఫేవరెట్ అన్నారు. దివ్య ఫేవరెట్ ఒకరంటే దివ్య అంటే పడదని ఒకరు చెప్పారు. ఓకే, ఎవరి వీక్ ఉండేది ఇది, వాళ్ళకి మైక్ ఇచ్చి ఎవరో ఒకరిని చెప్పమంటారు, చెప్పేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇమానియల్ తనూజ గొడవ. ఈ గొడవకు కారణం ఏంటంటే ఇమానియల్ నిన్న ఆ బోట్లో ఇచ్చేసినప్పుడు ఆ రాయి గట్టి నీటిలో తనూజ ఫోటో పడేసి సేఫ్గా ఒక రీజన్ చెప్పాడు. అబ్బా, మీరు ఏమైతే అనుకోండి, మీరు ఇమానియల్ ఫ్యాన్స్ అయితే అనుకోండి, ఇంకేమని, కానీ ఇమానియల్ మాత్రం చాలా సేఫ్గా చెప్పాడు. ఏం చెప్పాడు? తను నా వీక్నెస్ సార్, ఎక్కడ ఆవిడ ఎదురుగా ఉంటే నేను డెసిషన్ సరిగ్గా తీసుకోలేను, అందుకే అనే పడేశాడు అక్కడ. అంటే నాకు ఆవిడంటే అంత ఇష్టం, అందుకే ఆవిడ ఎదురుగా ఉంటే నేను కరెక్ట్ డెసిషన్ కూడా తీసుకోలేను, ఆవిడ సైడ్ వెళ్ళిపోతానని ఏదో మనం ఊహించుకోవడమే, ఇక ఆయన మీనింగ్ ఏంటనేది సేఫ్గా అయితే చెప్పాడు. అక్కడ ఇమానియల్కి క్లియర్గా ఆలోచిస్తే, ఇమానియల్కి తనూజ అంటే పడలేదు అనుకో, ఇమానియల్కి తనూజ మీద పాయింట్స్ ఉన్నాయనుకో, తనూజ నా గేమ్కి అడ్డుపడుతుంది అనుకుంటున్నాను, లేదా తనూజ వల్ల నాకు ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నాను, డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ సేఫ్గా ఒక రీజన్ చెప్పేసి ఆడ పడేశాడు. సరే, చెప్తే చెప్పాడు, అయిపోయింది, పడేశాడు. తరువాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ తనూజ్ దగ్గరికి వెళ్ళి, సారీ రా, నేను ఎందుకు చెప్పాలి ఎక్స్ప్లెనేషను? సారీ ఎందుకు చెప్పాలి? ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు ట్రై చేయాలి? మీరు సారీ చెప్పలేదు కదా సార్ అనొచ్చు. సారీ చెప్పాడు. ఇమానియలే ఈరోజు ఎపిసోడ్లో కూడా ఒప్పుకుంటున్నాడు కదా క్లియర్గానే. అంటే నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని వెళ్ళాను సార్ అన్నట్టు చెప్తున్నాడు కదా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నీ ఒపీనియను, ఆవిడ నీ వీక్నెస్ అని ఒకటి నీకు ఉంది. ఆవిడ ఎదురుగా ఉంటే నువ్వు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేవు, ఎందుకంటే ఆవిడ మీద నీకు అంత ప్రేమ ఉప్పొంగిపోతుంది అని చెప్పావు. చెప్పినప్పుడు అదే మాట మీద ఉండొచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం? దాన్నే ఫేక్ అంటారు. ముందు వెళ్ళి ఏంటంటే ఇలా పొడి చేసి మళ్ళీ వెళ్ళి ఆయింట్మెంట్ రాసినట్టు ఉంటుంది దీన్నే. ఇలాంటి గేమ్ వల్లే ఇమానియల్ సేఫ్గా జర్నీ హౌస్లో వెళ్ళిపోతుంది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇమానియల్ ఇప్పుడు నామినేషన్లోకి వచ్చిన ఆయనకి తనుజులో సగం ఓటింగ్ కూడా ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్లో 8 సీజన్ల నుంచి చూస్తున్న ఎవరైతే తరచూ నామినేషన్లోకి వస్తారో, ఎవరైతే ఫైటరో, ఎవరైతే ఎదుటోళ్ళ నుంచి టార్గెట్కి గురవుతారో, ఇలాంటి వాళ్ళకి విలువ ఉంటుంది. సేఫ్గా హాయిగా ఆడుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇమానియల్ జర్నీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఫిజికల్గా చాలా కష్టపడతాడు, కామెడీ చేస్తాడు, ఫన్ చేస్తాడు, ప్రతి సిచ్యువేషన్ మలుపు తిప్పగలడు. అంతే కదా, మొన్న వారం చూడండి, అది డ్రైగా అనిపించింది. ఆ గాడ్లు, రాజులు, ఊరోలు, అదే ఆ ప్రజలు దాంట్లో ఒక నిరసన కార్యక్రమం పెడదామని చెప్పి దాన్ని ఒక ఎంటర్టైన్ యాంగిల్లో మలిచాడు ఉంది. కానీ ఏంటంటే ఏ విషయాన్ని స్ట్రైట్గా చెప్పడు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టు ఉంటుంది ఇతని తాలూకా నేచరు. అదే ఇక్కడ కూడాను తనూజ విషయంలో జరిగింది. ఇప్పుడు ఈ గొడవకి మెయిన్ కారణం ఏంటనేది మీరు ఆలోచించండి. అది తనూజ కాదు మెయిన్ కారణం, ఇతనే ఏంటంటే సారీరా అనుకొని ఎందుకు అది స్టార్ట్ చేయడం? సారీరా, నేను నా ఒపీనియన్ అది కాదు అని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నీ వీక్నెస్ ఆవిడ అని చెప్పేసి అక్కడితో వదిలేయాలి అంతే. ఆవిడ అడిగినా నాకు అనిపించింది నేను చెప్పానని సూటిగా సుత్తి లేకుండా ఉండాలి. మళ్ళీ ఆయింట్మెంట్ రాసే ప్రయత్నాలు చేయకూడదు. అందుకని ఇక్కడ తనుజ హార్ట్ అయినట్టు అనిపించింది. అవి అంటుంది కదా, అందుకే ప్రతి చోట నా పేరు తీసుకొచ్చి నన్ను బ్యాడ్ చేయాలని చేస్తుంటావు నువ్వు, నాకేదో పెద్ద హెల్ప్ చేస్తున్నా దీనిలాగా బిల్డప్ ఇస్తావు అన్నట్టుగా ఆవిడ చెప్పడం తప్పే లేదు. 100% ఆవిడ ఫోటోని నీటిలో ముంచావు కాబట్టి, నీ ఒపీనియన్ చెప్పావు కాబట్టి అక్కడ వదిలేయాలి. మళ్ళీ ఈ ప్రతి సీజన్లో కూడా ఇలా ఒకసారి నామినేట్ చేసేసి మళ్ళీ సారీలు చెప్తుంటారు కొంతమంది, సారీ అది ఇది అని చెప్పి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆడియన్స్కి నచ్చరు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండకపోతే నచ్చరు. ఈరోజు ఆ తనూజ ఎక్కి దిగడంలో తప్పే లేదు. ఇమానియల్లే ప్రతిసారి ఇలా చేస్తాడు సరే. అయితే ఒకటి తనూజ చెప్పిన దాంట్లో ఒక రాంగ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడో 3వ వారంలో ఉండేది సార్ మా మధ్య కనెక్షన్, 3 వారాల వరకు బాగుండేది, ఆ తర్వాత అసలు పూర్తిగా ఆయన ఎవరో నేనెవరో హౌస్మేట్స్గా కూడా లేము ఇక్కడ మేము అన్నట్టు చెప్పడం రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, 3వ వారం ఉన్న తర్వాత ఆ వైల్డ్ కార్డులు ఎవరైతే వాళ్ళు వచ్చారో ఆ మాధురి వాళ్ళు వచ్చిన తర్వాత, మాధురి ఉన్నంత వరకు ఆవిడ మాధురితో టైంపాస్ చేసింది, అయిపోయింది. మాధురి వెళ్ళిపోయిన మరుక్షణం ఇతను ఆవిడకి సరెండర్ అయిపోయినట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే తనూజ అంటే టాప్ పొజిషన్లో ఉంది, తనూజకి ఆడియన్స్ని ఎత్తిన పెట్టుకుంటున్నారు అనే విషయం తెలిసిన తర్వాత ఇతను బెండ్ అయిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఇతనితో అయింది. ఇదంతా మొన్న లాస్ట్ వారం కాక ఆ ముందు వారం.
ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు సారీలు చెప్పుకున్నారు. తనూజ అతనికి సారీ చెప్పింది, అతను మళ్ళీ ఈవిడికి సారీ చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు సారీలు చెప్పుకున్నారు. అప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, "నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఏదోలాగా అయిపోయింది. నేను అసలు కామెడీ కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోయేదాన్ని." అది ఇది అన్నట్టుగా చెప్పాడు. ఆవిడ కూడా, "అవునురా నేను గమనించాను. నేను వచ్చేసరికి నువ్వు అలా డల్‌గా వెళ్ళిపోవడం ఇవి నాకు నచ్చలేదురా. సారీరా నేనే నిన్ను అర్థం చేసుకొని." ఇద్దరు ఎంత ప్రేమలు ఆప్యాయతలు కురిపించుకున్నారంటే, మొన్నే లాస్ట్ వీక్ కాక ఆ ముందు వారం, ఏడో వారం మాధురి వెళ్ళిపోయిన వారం వెళ్ళిపోయిన తర్వాత అందుకనే ఇమానియల్ ఏంటంటే తనూజ టీంలో చేరాడు. ఆ నెక్స్ట్ వీక్ ఆడారు కదా, రౌండ్లు ఆడారు కదా వరుసగా. ఆ గౌరవ్, ఇమానియలు, ఈవిడ వీళ్ళు ఒక టీమ్గా ఉండే టీమ్ అప్ అయి ఆడారు కదా. ఎందుకు ఆడారంటే ఆ ఇమానియల్ ఎందుకు ఉన్నాడంటే తనుజ్తో, అందుకే ఉన్నాడు. ఇద్దరు సారీలు చెప్పుకొని కాంప్రమైజ్ చేసుకున్నారు. అందుకనే అంత కింద మీద పడి ఆడి ఆ టీంని గెలిపించాడు, నో డౌట్. అది తనుజ తప్పు చెప్పింది. ఎప్పుడో 3 వారాల నుండి ఆ తర్వాత మా బాండింగే లేదంటే ఆవిడ అబద్ధం చెప్పింది. అయితే ఇక్కడ ఇమానియల్ స్టార్ట్ చేయడం తప్పే, ఉన్నది ఉన్నట్టు సూట్గా తనుజ నాకు అడ్డుపడద్దు అనుకుంటున్నాను, అందుకే ముంచేశానంటే అయిపోయేది. పోనీ ఏదో ఒక సేఫ్గా నాకు ఆవిడ వీక్నెస్ అని చెప్పావు, మళ్ళీ వచ్చి ఎందుకు కెలకాల, ఎందుకు మళ్ళీ ఆయింట్మెంట్ పోయాలని రాయాలి. అందుకే ఆవిడ ఎక్కి దిగింది. ప్రతిసారి ఇదో పంచాయతీ అయిపోయింది నీతో, 3వ వారం తర్వాత మన మధ్య అసలు మనం హౌస్మేట్స్గా కూడా లేవంటే అని ఎక్కి దిగింది కదా. ఎక్కి దిగిన దాంట్లో ఆవిడ పొరపాటు ఏంటంటే అది రాంగ్ చెప్పింది, ఆవిడ అబద్ధమే చెప్పింది. ఎందుకంటే మొన్న వారమే కదా ఇద్దరు కలిపి రాసుకు పూసుకు ఆడారు టాస్క్లను, ఆవిడ టీంలోనే కదా ఇతను ఆడాడు. వీళ్ళిద్దరూ కలిపి ఆ గౌరవ్ మీద ఎక్కారు కదా. ఆ గౌరవ్ కనీసం బ్యాడ్జీ కూడా, అది సేఫ్ బ్యాడ్జీ ఇవ్వడానికి కూడా ఉండలేదు కదా, నామినేషన్లు తప్పించుకునేది. ఇక ఆ తర్వాత మిరపకాయలు వచ్చాయి. ఈ మిరపకాయలు చూస్తే ఈ వీకెండ్ ఎవరు నామినేట్ చేయబోతున్నారని అర్థమైపోయింది. ఆల్రెడీ నామినేషన్లు ఎవరిని చేశారని ఫుల్ లిస్ట్ మన దగ్గరకు వచ్చేసింది. జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ వీడియో తర్వాత. ఇక దివ్య భరణికి ఆ కెప్టెన్సీ టాస్క్లో అంటే ఈ సీజన్ మొత్తంలో హట్ చేసిన వాళ్ళు ఎవరు ఈ 10 వారాల్లో అనేది చూసి పెట్టమన్నారు కాబట్టి దివ్య మంచి పాయింటే పెట్టింది అనిపించింది. ఎందుకంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో అతను పెడస్టాల్ లేకుండా అలాగ మధ్యలో కూర్చొని సేఫ్ ప్లే ఆడాడు భరణి. దానికి వీకెండ్లో కూడా గట్టిగానే ఆయన స్ట్రోక్ పడింది, మంచి పాయింట్. నెక్స్ట్ సంజన, గౌరవ్ ఏంటంటే నేను డ్రామాలు ఆడుతున్నాను, డ్రామా క్వీను, కన్నీళ్ళు ఫేక్ అంటాడు, ఇది నచ్చలేదండి అంటే. నిజంగానే సంజనాకి ఏంటంటే కొంచెం హార్ష్గా మాట్లాడి ఇబ్బంది పెట్టేలా మాట్లాడేది గౌరవే కాబట్టి ఆవిడ ఇవ్వడం తప్పలేదు. ఈ సుమన్ దబ్బా, సుమన్ ఎంత సేఫ్ అంటే ఇప్పుడు చూసిన సంజన మీద పడి ఏడవడం తప్ప ఇంకోటి ఉండదేమనిపిస్తుంది. నామినేషను సంజన, ఏది నిస్తే సంజన, నిన్న కూడా సంజన ముంచింది, సంజనని ముంచాడు, ఈరోజు ముంచాడు. ఏంటంటే తొక్కలో కెప్టెన్ అన్నారట. మరి తొక్కలో కెప్టెన్ అనరా? కెప్టెన్గా నువ్వు పడుకుంటే తొక్కలో కెప్టెన్ అనరా? నిన్న అక్కడ వచ్చి ఆ హోస్ట్ వాళ్ళు కావాలని ఏదో జాకీలు పెట్టి లేపుతారు, కానీ కెప్టెన్గా ఉన్నాడు ఎవడైనా పడుకుంటాడా? కెప్టెన్గా ఉన్నాడు అలా నిరాశగా ఆకాశంలో చూస్తూ ఉంటాడా? కావాలని వాళ్ళు అది పెట్టి జాకీలు పెట్టి లేపుతారంటే అది నిజం అనుకుంటే ఎలా? నిజంగానే తొక్కలో కెప్టెన్ ఆయన ఏం చేశాడు కరెక్ట్గా? ప్లస్ ఆవిడని 5 సార్లు నామినేట్ చేస్తా అందా ఆ మాత్రం? ఏది చేసినా ఆవిడనే ఇచ్చేస్తుంటే ఇది అవ్వదా? మళ్ళీ హట్ అయ్యాను అది ఇది చెప్తాడు. ఇక డీమోను కళ్యాణ్కి ఇచ్చాడు. మొన్న ఇష్యూలో తనూజ అంత ఇది చేసినా తనూజని సెపరేట్ తీసుకెళ్ళి మాట్లాడాడు, కానీ నా సైడ్ నుంచి మాట్లాడలేదు అని అంటాడు. ఆ కళ్యాణ్ అతని సైడ్ అతనే మాట్లాడుకోలేడు తనూజ్ ఎదురుగా ఉంటే, ఇంక నీ గురించి ఈ డీమోన్ గురించి ఏం మాట్లాడతాడు? కళ్యాణ్ ఏమని చెప్తే తనూజ్ ఏమని చెప్తే కొట్టి రావడం తప్ప అంతకుమించి ఆయన ఏం చేయలేడు ఆ కళ్యాణ్ తనూజ్ విషయంలో. మిగతా వాళ్ళ దగ్గర వదిలేయండి, కానీ ఆయనకి తనూజ్ వీక్నెస్. యాక్చువల్గా ఎమానియల్కి తనూజ్ వీక్నెస్ అని అడిగిన, కానీ ఎమానియల్ కాదు కళ్యాణ్కి తనూజ్ వీక్నెస్. దానివల్ల ఆయన గ్రాఫ్ ఎంతో ఇంత పడుతుందంటే అది తనూజ మీద ఇతనుకున్న వీక్నెస్ వల్లే. నెక్స్ట్ భరణి, తనూజ్కి ఈ భరణి మంచి పాయింట్ చెప్పాడు, చాలా రోజుల తర్వాత అనిపించింది నాకు. ఎందుకంటే నేను చేంజ్ అయ్యాను సార్, నా గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ తను మాత్రం ఇంకా ఆ పాయింట్ మీద ఎక్కడో ఉండిపోయింది, మాట్లాడితే అదే తీస్తుంది, నమ్మట్లేదు నన్ను, ఎక్కడ ఆగిపోయింది అనిపిస్తుంది. అదే ఆ పాయింట్ మీద అంటే ఇంకా బాండింగ్స్ మీద ఉండిపోయారు, ఆ బాండింగ్స్ అనే కత్తి తీస్తుంది. అంటే నిజంగానే తనూజ్ ఏంటంటే ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా 365 డిగ్రీస్లో బర్నీ గారి మీద నేను ఇలా చేశాను కాబట్టి దివ్య చేసింది, బర్నీ గారిని నామినేట్ చేశాను కాబట్టి దివ్య చేసింది, నేనేమో బర్నీ గారి మధ్యలో నేను దూరకపోయినా నన్ను కెప్టెన్సీలో తీసింది అని బర్నీని బాగా వాడుతున్నది తనుజ వాడుతుంది నిజంగానే. నెక్స్ట్ ఇక్కడ మిరపకాయ తినొద్దంటే 20 గుంజీలు తీయమన్నారు. ఈవిడ 20 గుంజీలు తీయడానికి సోపాలు పడింది. మొన్న ఆయన 200 రౌండ్లు వేసాడు అతను. ఆ బకెట్ టిన్ను నింపాలి వాటరు, ఇలా బకెట్లతో వాటర్ ఇసిరి పట్టి ఆ టిన్ను నింపాలన్నప్పుడు ఎమానియల్ గౌరవ్ ఆడింది దాంట్లో కనీసం ఒక 200 రౌండ్లు కొట్టాడు ఆ గౌరవ్. అటు నుంచి ఇటు నుంచి ఎమానియల్ పట్టి పోసి మళ్ళీ ఇసిరినప్పుడు ఆ టాస్క్ని ఎంత వెంట్రుకలా తీసిందంటే నేనెళ్తే ఇంకా బాగా ఆడేదని అంటుంది గౌరవ్. మీరు శబాష్ బాగా ఆడారని కూడా లేదు, నేను వెళ్తే ఇంకా బాగా 200 రౌండ్లు. మాటలు కోటలు దాటమంటే ఇదేనేమో.
నెక్స్ట్ కళ్యాణ్ ఏమో దివ్యకి ఆ ట్రైన్ టాస్క్లో మాట ఇచ్చి తప్పలేదు, ఆయన మాట ఇచ్చి హట్ అయ్యాడు కాబట్టి చేశాడు, మంచి పాయింట్ ఇది. నెక్స్ట్ రీతు ఏమో కళ్యాణ్కు ఆ 4 వారంలో తిట్టాడండి. మరి నువ్వు వెనుపోటు పొడిస్తే తిట్టడా? మళ్ళీ దాన్ని ఆ వెనుపోటు అదే ఏదో ఎత్తెత్తి అన్నించుకోవడం అంటారు, ఇదే దాన్ని ఒక సామెత ఉంది తెలుగులో. వెనుపోటు పొడిచినోడు వెనుపోటు పొడిచావు కాబట్టి అతను ఆ దూరంగా ఉన్నాడు కాబట్టి అతని గ్రాఫ్ ఈరోజు ఆమాంతం పైకి ఎక్కింది. ఆ రోజు రీతు వెనుపోటు పడకపోతే, ఈయన వాళ్ళకి దూరం అవ్వకపోతే, అదే పులిహోర కలుపుకొని తిరుగుతూ ఉండుంటే కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడో ఉండేవాడు కింద, ఎలిమినేట్ అయిపోయాడేమో ఆశ్చర్యపోకర్లా. ఆ తర్వాతే అతని గ్రాఫ్ పెరిగింది, నిలబడ్డాడు మాట మీద అని. నెక్స్ట్ గౌరవ్ సంజన కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్ మొన్న చేసిందండి, నామినేషన్లో నన్ను హట్ చేసింది అన్నాడు. ఇది రివెంజ్ వీళ్ళిద్దరి మధ్య నడిచింది కాబట్టి అర్థం చేసింది. యాక్చువల్గా ఆ కెప్టెన్సీ టాస్క్లో సంజన కానీ నిఖిల్కి ఆ బాల్ పెట్టకపోతే అది ఖచ్చితంగా తనూజుకు పెట్టుంటే తనూజు కెప్టెన్ అయ్యేది కాదు. ఈరోజు నిఖిల్ లోపల ఉండేవాడు, నిఖిల్ ప్లేస్లో దివ్య వెళ్ళిపోయేది బయటికి. కరెక్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇమానియల్ కళ్యాణ్ మాట ఇచ్చి తప్పాడండి ఆ చీటీ నామినేషన్. అంటే సేమ్ ఇప్పుడు మన దివ్య ఇతనికి కళ్యాణ్కి ఎలా చేసిందో ఇమానియల్కి అంతకంటే ఎక్కువే చేశాడు అతను. మంచి పాయింట్ ఇది కూడా సీజన్లో. నెక్స్ట్ తనూజ డీమోన్ చేస్తుంది, ఎందుకంటే ఆ టాస్క్లో సపోర్ట్ చేస్తాను. ఈవిడికి ఎప్పుడు టాస్క్ సపోర్ట్ ఇంతకు తప్ప పాయింట్లు ఉండవు. నెక్స్ట్ ఇమానియల్ తనూజ ఇష్యూ మీదేమో మళ్ళీ హోస్ట్ వచ్చి మాట్లాడతాగా, నేను ఇంతకు ముందు చెప్పినట్టు అదే కదా, ఇందులో 100% ఇమానియల్ సేఫ్గా ఒక రీజన్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఆయింట్మెంట్ పూసి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూశాడు. ఆవిడ అరిసి గోల పెట్టింది. ఇక్కడ అరవడంలో తనూజది అసలు ఏ తప్పు లేదు, ఎందుకంటే ఇమానియలే చేశాడు ఇక్కడ. కాకపోతే ఆవిడ చేసిన రాంగ్ అలిగేషన్ ఏంటంటే 3వ వారం తర్వాత మా మధ్య బాండింగ్ లేదండి, అది తప్పది. 3వ వారం తర్వాత బాండింగ్ లేకపోవడం, మొన్న సారీలు అన్నీ చెప్పుకొని ఆ మాదిరిలు ఇంత అన్నీ చేశారు కదా, ఇద్దరు ఆడుకున్నారు గేమ్స్ అని ఉన్నా. నెక్స్ట్ నాగ చైతన్య రేసింగ్ టీంకి ప్రమోషను, ఫన్ గేమ్స్ ఇవన్నీ కామన్ మామూలే. ఇక్కడైతే రీతు ఎందుకు అంత మామూలు, అసలు మామూలు నిజంగానే ఫ్యాన్ అంట, చెప్తుంది కదా దివ్య కూడా మొదటి నుంచి చెప్తుందని. మామూలు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వలేదు ఇవిడ రీతు అయితే. నెక్స్ట్ భరణి ఆ ఎక్స్ప్రెషన్, ఆ తర్వాత లాస్ట్లో ఏంటంటే దివ్యను గౌరవ్ ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్లో అయితే దివ్య సేఫ్ అనగానే అమ్మయ్యా అని ఊపిరి కూడా తీసుకోకుండా ఎదురు చూశాడు భరణి. మీరు అబ్జర్వ్ చేశారో లేదా అతని ఎక్స్ప్రెషను? ఎందుకంటే ఆయనే నామినేట్ చేశాడు. దివ్య వెళ్ళిపోయి ఉండుంటే అతను ఇంకా హౌస్లో ఉండలేకపోయాడు. వేరే వాళ్ళు ఎవరో నామినేట్ చేసినప్పుడు దివ్య వెళ్ళిపోతే ఓకే, ఇతను నామినేట్ చేసి ఆవిడని బయటికి పంపించాడంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు కదా అతని విషయంలో. అందుకని ఆయన అంత ఎక్కువ ఇదేడు. ఆ తర్వాత పోనేది గండం తప్పింది, అమ్మాయి బతికానరా బాబా అనుకునే లోపు తనూజ చేతిలో పెట్టారు. గోల్డెన్ పవర్ వాడతావా లేదా, లాస్ట్ ఛాన్స్ ఇదే అని అంటే అక్కడ కూడా మళ్ళీ భరణి అలాగా ఊపిరి బిగబట్టి చూశాడు అక్కడ. వాడితే దివ్య ఎలిమినేట్ అని అంటే తనూజ ఇక్కడ ఆలోచిస్తుంటా భరణి మామూలుగా చూడలేదు. అయితే నాకేమనిపించింది అంటే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఆడియన్స్ సేవ్ చేసిన వాళ్ళని పంపించేసి ఆ పవర్ ద్వారా వేరే వాళ్ళని ఉంచడం అంటే అది రాంగ్ అయిపోను. అది తనూజ వాడలేదు కాబట్టి బతికిపోయింది. ఏ వారం ఈ 3 వారాలు ఎప్పుడు వాడినా ఆవిడ బిస్కెట్ అయిపోయింది అది. ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళని గెలిపిస్తే నువ్వెవరు మధ్యలో ఇచ్చేయడానికి అన్నట్టు, ఆడియన్స్కి తీర్పు కంటే నీ తీర్పు ఎక్కువ అన్నట్టు వెళ్ళిపోయేది. కరెక్టే. నెక్స్ట్ గౌరవ్ ఎలిమినేషన్ అయ్యాడు. 4 నామినేట్ చేశారు అతన్ని వాస్తవంగా. ఆ 4 నామినేషన్లో కూడా ఒక్కటి కరెక్ట్ అయింది లేదు. డీమాన్ పవన్ సేఫ్గా వేసాడు. ఆ దివ్య తనూజ్ అయితే ఏదో కక్ష కట్టినట్టు వేశారు వాళ్ళిద్దరు కూడా. ఈవిడదైతే రివెంజ్ నామినేషన్ ప్యూర్గా, ఎవరిది సంజనాది. ఇక లాస్ట్లో తనూజ అయితే ఇతను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు గౌరవ్ ఏంటంటే ఆ మాట అనడం ఎందుకో హార్ట్ బ్రేక్ అయింది అన్నాడు కదా. లాస్ట్లో తనూజ ఇచ్చిన ట్విస్ట్కి నాకు హార్ట్ బ్రేక్ అయింది సార్ అంటే, అంతెందుకు హార్ట్ బ్రేక్ అయింది అతనికి అర్థం కాదా. ఆడియన్స్ అతను కోట్లు వేయకుండా బయటకు వెళ్ళిపో అన్నప్పుడు అతను కామ్గా వచ్చేయడమే కరెక్ట్. మళ్ళీ ఆ తనూజ సేవ్ చేసి అక్కడ ఉంచిన వేరే ఆడియన్స్ సేవ్ చేసిన ఆవిడని పంపిస్తారన్నప్పుడు ఇతను అక్కడ ఉండలేడు కూడా, ఉన్నా వేస్ట్. నెక్స్ట్ వీక్ నామినేట్ అవుతాడు, మళ్ళీ వచ్చేది ఒక వారంకి ఎందుకు, ఒక వారం ఉండి ఏం చేస్తాడు ఆయన. నెక్స్ట్ ఇక్కడ ఇంకో డేంజర్ ఏంటంటే తనూజకి తప్పింది ఏంటంటే తనూజ అంతసేపు ఎందుకు ఆలోచించినా నాకు అర్థం కాల. ఎందుకంటే తనూజ ఒకవేళ ఇతన్ని సేవ్ చేస్తానని అన్ని ఉంటే ఈ వారం పచ్చడైపోయేది. ఎందుకు అంటే ఆమె నామినేట్ చేసింది అతన్ని, ఆమె నామినేట్ చేసి ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తే ఏంటి అర్థం? ఇంకంతే కదా. మనప్పుడు ఎందుకు నామినేట్ చేసావు అతన్ని? అతన్ని ఎలిమినేట్ అవ్వాలని నామినేట్ చేసావు, మళ్ళీ ఆ ఎలిమినేషన్ నుంచి నువ్వు కాపాడడం ఏంటి? నిజంగా నువ్వు అక్కడ దివ్య ఎలిమినేట్ అవ్వాలనుకుంటే దివ్యని నామినేట్ చేయాలి తనూజ లాస్ట్ వీక్, కానీ చేయలే. బిస్కెట్ అయిపోయేది తనూజ గారి సేవ్. అంతసేపు ఆలోచిస్తుంటే ఎందుకు అంతసేపు ఆలోచించి నాకు అర్థం కాల. అంతసేపు ఆలోచించడం కూడా రాంగే వాస్తవంగా అయితే. ఎందుకంటే నామినేట్ చేసింది ఆవిడే కాబట్టి ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసి నామినేట్ చేయని వేరే వాళ్ళని వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ఫేక్ గేమ్ ఆడినట్టే కదా ఇక్కడ.
నెక్స్ట్ అతనైతే పాయింట్లు సూటిగా చిన్న చిన్న పాయింట్లు సింగిల్ పాయింట్లు చెప్పమంటే బాగానే చెప్పాడు. ఉన్నంతలో వెళ్ళిపోతూ గౌరవ్ బాగానే చెప్పాడు. సుమన్ మంచోడు కరెక్టే. నెక్స్ట్ ఎమానియల్ స్వార్థపరుడు, కొంచెం స్వార్థం ఉంది, అందుకే సేఫ్ గేమ్ ఆడుతుంటాడు. నెక్స్ట్ సంజన ఫేకు, ఇతని దృష్టిలో ఆవిడ ఎప్పుడు ఫేకే కాబట్టి ఆ పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ కళ్యాణం ధైర్యవంతుడు, ఓకే ఆ ధైర్యం తనుజ్ దగ్గర కూడా చూపించుంటే టైటిల్ రేస్లో ఉంటాడు. నెక్స్ట్ భరణి భరణి విషయంలో నాకు అర్థం కాలే. మొన్న వారం కెమెరాలు ఫేక్ పర్సన్ భరణి అని కెమెరాలు చెప్పు తిరిగాడు. ఇప్పుడేమో మాస్ మ్యాన్ అని చెప్తాడు. ధైర్యం ఉండాలి ఎదురుగా చెప్పడానికి. తనుజ క్రయింగ్ బేబీ అందరూ చెప్పారు. అసలు ఈరోజు ఈ 2 శని ఆదివారాలని ఎన్నిసార్లు అన్నారు క్రయింగ్ బేబీ. నిజంగానే ప్రతిదానికి ఏడుస్తుంది. కాకపోతే శపథం చేసింది కదా, చూద్దాం ఆ శపథం ప్రకారం మళ్ళీ ఎప్పుడు ఏడుస్తుందో తనుజ అని చూడాలంటే చూద్దాం మరి. నెక్స్ట్ రీతు చుల్బులి అంటే కొంచెం జోవియల్గా ఉండే అమ్మాయి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పవన్ బాడీ బిల్డరు, ఓకే దివ్య టీచర్ అమ్మాయి మొదటి నుంచి ఇతనికి అవే నేర్పింది కాబట్టి. ఇక లాస్ట్లో సంజనకు శారీస్ పోయాయి, లాస్ట్ వీక్ శారీస్ తీసేసుకున్నారు, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ పోయిందని చెప్పి నిజంగానే సంజనాని ఒక టైప్ ఆఫ్ టార్గెట్ ఈ సీజన్ మొత్తం ఎక్కువసార్లు జరిగినట్టు అనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ చీరలు అయితే ఇచ్చేశారు. ఫ్యామిలీ వీక్ బిగ్ బాస్ చూసుకుంటాడంటే ఫ్యామిలీ వీక్ కూడా సంజనది ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ 2 అబ్బాయిలు ఆన్ ది వేలో ఉన్నారు. ఈ వీక్ ఫ్యామిలీ వీక్ వస్తారు, కాకపోతే లాస్ట్ డే వస్తారు. ఓకే ఈ వీడియో తర్వాత నామినేషన్లది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది కూడా చూడండి. జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.